చెరువులను కాపాడుకోవాలి, పట్నం మంచిగా ఉండాలి అని పబ్లిక్ కోరుతుర్రు. అందుకే చెరువులను కబ్జా చేసి కట్టుకున్న బిల్డింగ్లను కూలగొడుతుంటే అందరూ సాధిస్తుర్రు. మంచి పని చేస్తుర్రని హైడ్రాను కూడా మెచ్చుకుంటుర్రు. వాళ్ళని వీళ్ళని కాదు, ఎంత పెద్దోళ్ళున్నా సరే కబ్జాలు చేస్తే ఇడిచేది లేదంటుర్రు సర్కారోళ్ళు. ఆఖరికి ముఖ్యమంత్రి సార్ ఇంటోళ్ళు కబ్జాలు చేసినా దగ్గరుండి కూలగొట్టిస్తాడట. కబ్జాలు చేసిన వాళ్ళకు సుక్కలు చూపియాల్సిందే అని అంటుండు. మరి గా ముచ్చట్లేంటియో ఒక్కసారి చూద్దాం పారు. హైడ్రా జోరు ఇప్పుడు అప్పుడే తగ్గేటట్టు లేదు. చెరువులను గూడిపేసి బిల్డింగులు కట్టుకున్న కారు పార్టీ లీడర్లకు నోటీసులు ఇస్తాండ్రు. మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కాలేజీలకు నోటీసులు ఇచ్చిండ్రు. చిన్నదామిర చెరువుల బిల్డింగుల మీద బిల్డింగులు లేపిండ్రాట. మొత్తం 8 ఎకరాలు 24 గుంటలు కబ్జా చేసిండ్రాట. 7 దినాలల్లా కబ్జా భూములల్లా కట్టిన బిల్డింగులు వాళ్ళంతట వాళ్ళు గూలగొట్టకపోతే ఆఫీసర్లే గూలగొడతారని నోటీసులు ఇచ్చిండ్రాట. మరి ఏమైతుందో ముందు తెలుస్తుంది. కానీ ఇంకో దిక్కు ఇప్పటికే ఓసారి తగ్గేదేలే అన్నట్టు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సారు మళ్ళోసారి గవే ముచ్చట్లు చెప్పిండు. చెరువులు కబ్జా చేసిన వాళ్ళు ఎంత టోళ్ళైనా కానీ బిల్డింగులు గూలగొడతాం, భూమి గుంజుకుంటాం అన్నట్టు చెప్పిండు. చెయ్యి పార్టీ లీడర్లైనా సారు ఇంటోళ్ళైనా సరే చెరువులు కబ్జా చేసి బిల్డింగులు కడితే సీఎం సారే దగ్గరుండి కూలగొట్టిస్తానన్నట్టు చెప్పిండట. అంతేకాదు చెరువులు కబ్జా చేసి బిల్డింగులు కట్టిన లీడర్లను కారు పార్టీ వాళ్ళు పార్టీలకెళ్ళి సస్పెండ్ చేయాలి అన్నట్టు కూడా మాట్లాడిండట. వాళ్ళను వీళ్ళను బుగులు పట్టించి పార్టీల షరీకులు చేసుకునేందుకు హైడ్రా తీసుకొచ్చిండ్రు అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు కదా. దాని మీద కూడా రేవంత్ సార్ గట్టిగానే ఆర్చుకున్నాడట. సర్కారు ఏర్పాటు చేయనికే సరిపోని ఎమ్మెల్యేలు ఉన్నారు, అంతకు ఎక్కువనే ఉన్నారు. వాళ్ళని వీళ్ళను బుగులు పట్టించే అవసరం ఏమున్నది అన్నట్టు మాట్లాడిండట సారు. ముచ్చట్లల్లా ముచ్చట 2 లక్షల కంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రైతులు 2 లక్షల కంటే పైన ఎంత ఎక్కువ ఉన్నదో ఇంత కడితే చాలు రుణమాఫీ అవుతుందని చెప్పిండట. ఏమైనా హైడ్రా విషయంలో మాత్రం సర్కారు వాళ్ళు అస్సలు ఈనేదే లేదంటారు. పబ్లిక్ కూడా గదే కోరుకుంటారు.